ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. రా 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 ఏయ్ రా శక్తి. అబ్బబ్బబ్బబ్బా. రా. ఎందుకంత ఈడ్చుకెళ్తున్నావు? అయినా నా రమ్మంటే. పరిస్థితి తెలుసు కదా. ఓ, తెలుసు, ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించడానికే. అలా గుంజుకెళ్తే పరిస్థితి నుంచే కాదు, పర్మనెంట్ గా ఈ లోకం నుంచే విముక్తి కలిగేలా ఉంది. కాలు కలుపుకోమంటే మెదడులో సూదులు గుచ్చినట్టు అవుతుంది. నో డౌట్, ఖచ్చితంగా అక్కడే ఉంది. ఏంటి నో డౌట్ అక్కడే ఉంది అంటున్నావు? అదే నీ మెదడు. ఏంటి హ, ఉండాల్సిన చోట లేదు కాబట్టే ఇక్కడ కలుపుకోమనగానే అక్కడ బాధ కలుగుతోంది. కుళ్ళు జోకులు వేయకు సౌమ్య, నీకు మోకాళ్ళ కలకలొస్తాయి. హ్మ్, వద్దులే, చెప్పించకు, అసలే మచ్చల నాలుక. అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు సౌమ్య? ఇక్కడ ఏముందని? ఇదిగో ఇది తాగిద్దామని. ఎందుకు సౌమ్య? ఇది తాగబట్టే ధీరజ్ పెళ్లి సాఫీగా సాగుతోంది. నీకే అడుగడుగున ఆటంకాలు, గడియ గడియకు ప్రమాదాలు, క్షణ క్షణం భయం భయం. ఇది ఓ పెగ్గేసావనుకో. ఆ? చచా, ఇది మందు కాదు కదా. ఇదిగో అమృత జలం, చెంపలేసుకో. ఆ, ఇది నువ్వు తాగితే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని నాకు గట్టి నమ్మకం. ఒక నిమిషం ఉండు. తాగు. బాగా మిక్స్ చేసి తాగే. మొత్తం తాగే. ఇక నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. రిలాక్స్ గా ఉండు. ఆలోచనలన్నీ పోయాయా? ఆ, నీ కాళ్ళు నొప్పులు కూడా పోయాయి కదా? ఆ! ఆ! ఏ! అరే సౌమ్య, నువ్వు చెప్పింది నిజమే, నొప్పులు పోయినట్టే ఉన్నాయి. రిలాక్స్ గా ఉండు నువ్వు. ఇక నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు చెల్లించమను పరిహారం 11 కాదు, 111 నేను రెడీ. ఆ, కమాన్ జనని, రా రా రావే, ఎన్ని ప్రదక్షిణలైనా చేస్తాను. చూడు రా జనని, రా. ఎన్ని ప్రదక్షిణలైనా చేస్తాను. శక్తి, సమస్యలన్నీ సాల్వ్ అయిపోతే ఇంకా పరిహారం ఏంటి, ప్రదక్షిణం ఏంటి? ఆ అవును కదా. అయ్యా, వధూవరులను తీసుకువెళ్ళి పెళ్లి బట్టలు కట్టించి తీసుకురండి. అలాగే పంతులు గారు. వెళ్ళండి. ధీరజ్ పద రామ్మా. జరుగుతుంది జరుగుతుంది జరిగి తీరుతుంది. ఇంకా ఈ పెళ్లి ఆగదు. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, కష్టపడి ఏదేదో చెయ్యాలన్నా ఏమీ చేయలేరు. 100% ఈ పెళ్లి జరుగుతుంది జరుగుతుంది. ఈ పెళ్లి జరిగితే ఇంకా ఈ హైదరాబాద్ లో, విశాఖపట్నంలో నన్ను, నా కొడుకు ఫ్యూచర్ ఆపగలిగే వాళ్ళు ఎవ్వరుండరు. ఉండరు. దశ అలా తిరిగిపోతుంది. శక్తి, నా కొడుకు స్థాయి, నా స్థాయి అమాంతం పెరిగిపోతుంది. రిచెస్ట్ పర్సన్స్ గా సొసైటీలో ప్రొజెక్ట్ అవుతాం. అప్పుడు అందరితో ఇలా ఇలా ఆడుకుంటూ అందరికి చుక్కలు చూపిస్తా. నన్ను హేళన చేసిన వాళ్ళకి, లెక్క చేయని వాళ్ళకి చెవటలు పట్టిస్తా.
నన్ను బెదిరించే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఓ, అమ్మా, అమ్మా, కోళ్ళ అమ్మా, కింద అమ్మా, అణిచి ఆగమ్మా. పెట్టి ఉంచుతా. బాగరా శక్తి ఆగు. నా కోడలేంటి, దాని జాతకం ఏంటి, దాని రేంజ్ ఏంటి? అయ్యో ఎంట్రీతోనే మల్టీ మిలీనియర్ అవుతా. అది మామూలు మనిషి కాదు. అమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా, 60 కేజీల అరవకమ్మా, అమ్మా, అమ్మా. బంగారం. శక్తి ఉండరా శక్తి. ఆ, అదో కరెన్సీ గని ఎంతంటే అంత తోడుకోవడమే. నా కోడలే అల్లాటప్ప సాదాసీదా ఆడపిల్లే కాదు. నోట్ల కట్టల మూట, ఆస్తి అంతస్తుల కోట. అమ్మా, 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 నేను చెప్పేది వినమ్మా, ఆగమ్మా, మాట్లాడద్దమ్మా, ఏం మాట్లాడకమ్మా. కోటలేంటి, ఆస్తులేంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? కొంపదీసి పెళ్ళవగానే మా అమ్మాయితో అవన్నీ పంపమంటారా ఏంటి? ఏం వద్దన్నారు కదండి. పెళ్లికి ముందు అనుకున్న మాట పెళ్లి తర్వాత నిలబెట్టాలని రూల్ ఏమైనా ఉందా? పెళ్లికి ముందు ఒక మాట, పెళ్లి తర్వాత ఇంకో మాట. ఇదంతా మూడు మీద ఆధారపడి ఉంటుంది. జయమ్మ గారు ప్లీజ్ కాస్త సైలెంట్ గా ఉండండి ప్లీజ్. అమ్మని మాట్లాడడానికి నువ్వెవడరా? ఆగరా నువ్వు. అసలు ఆవిడ గారు ఎందుకు అలా అంటున్నారో ఏమో కనుక్కో. ఎవరిని అమ్మా. ఎవరిని ఆగమనేది? ఆ? ఎవ్వరేమన్నా ఆగేదే లేదు. నా ధరణి కరెన్సీ ప్రింటింగ్ మెషిన్ తో సమానం. అమ్మా సైజ్ అమ్మా, ఆగమ్మా. ఏంటమ్మా ఇదంతా? ఏం కంగారు పడకండి. అదే అదే తన కాబోయే కూడా లక్కీ పర్సన్ అని తన అభిప్రాయం. అష్టలక్ష్మిల కల ఉందని నాతో చాలా సార్లు అంది. అంతే అంతే, ధరణి రావడం వల్ల మా స్టేటస్ పెరుగుతుంది అంటుంది అంతే. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారే, అదే ఈ శక్తి మాటల వెనుక ఉన్న అర్థం. అంతేనంటారా? అనను. ఎందుకంటాను? మీరు అనుకున్నాక నేను అనను, అస్సలనను. శక్తి. నెవర్. ఒప్పుకునే ప్రసక్తే లేదు. నెవర్. లక్కీ పర్సన్ అయితే అదృష్టం కలిసొస్తుంది కానీ కోట్లు నడిచొస్తాయా? శక్తి కానీ తనతో వస్తాయి. మీకు తనేంటో, ఎవరో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? 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 శక్తి. నువ్వు ఇలా రామ్మా, నాతో మాట్లాడు. షీఈస్ డాటర్ ఆఫ్ పవర్ఫుల్ పర్సన్. ధరణి లక్కీ అయితే తను లక్ష్మితో కలిసి ఉండాలి. కానీ వాళ్ళ అమ్మా నాన్నల వల్ల లక్ష్మి వస్తుంది. లక్ష్మి వస్తుంది. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. ఖచ్చితంగా మనల్ని డబ్బు అడిగేలా ఉందండి. అయ్యో అమ్మా. భ్రమ, అంతా భ్రమ. వదినా ఏమైంది? అసలేం మాట్లాడుతున్నావు? ఎవరా పవర్ఫుల్ పర్సన్? ఎందుకు వాళ్ళమ్మ నాన్నల వల్ల కోట్లు వస్తాయి? అంతే, అదంతే, అదంతే, అదంతే. చెప్పొదినా? అత్తయ్యా స్ట్రెయిన్ అయ్యి ఏదేదో మాట్లాడుతుంది. లేదు మా అమ్మ ఏమీ చెప్పాలనుకోవడం లేదు. మీరు కాస్త ఆగండి అత్తయ్య, ఒక్క నిమిషం. అవునవును. అదంతే.